అకాల వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. బోధన్ నియోజకవర్గంలో చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కల్లాలు రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధాగా మారింది. ఈ ఏడాది పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో ఉన్న కొద్దిపాటి పంటను అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటున్న తరుణంలో ఇలా అకాల వర్షాలు పంటను దెబ్బతీస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళపాడ గ్రామం రైతులది బాధ ఏంటంటే అకాల వర్షాలతోటి మొత్తము ఎండ ఎట్టినట్లు కానీ కుప్పపోసినట్లు కానీ మొత్తం 3-4 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల మొత్తము నాని మొలక రావడం లేదు, కానీ మొలక కూడా వచ్చే ప్రపోజల్స్ ఉన్నాయి. మా మంగళపాడుకు ఐకేపీ ఇచ్చిండ్రు. ఐకేపీ ఇచ్చిన తర్వాత కొందరు సంచులు ఇచ్చినా కానీ సంచులు నానా కానీ సంచులు నానద్దని నింపిన తర్వాత కూడా నానద్దంటారు. రైతులు బాధపడుతున్నారు. దాని గురించి కూడా దీన్ని ముఖ్య ధాన్యాన్ని కూడా గవర్నమెంట్ కొనుగోలు చేయాలా. రైతులకు బాధలు చూడేందుకు అధికారులు కూడా ఎవరు వస్తలేరు. మరి ఒకటి కొనుగోలు కేంద్రాలు కూడా ముమ్మరంగా చేసి రైతులకు లాభం చేకూర్చాలా అని రైతుల తరఫున డిమాండ్ చేస్తారు. ఈ వర్షం ఒక్కరోజు కాదు 4-5 రోజుల నుంచి కంటిన్యూగా పడడం వల్ల రైతులు ఎంతో బాధపడుతున్నారు. అంటే మొత్తం రైతుల బాధ ఎవరు చూడేందుకు కూడా అధికారులు లేరు, ఎవరు లేరు, ప్రభుత్వ అధికారులు లేరు, ఎవరు లేరు, పట్టించుకునే నాదుడే లేడు. మంగళపాడ గ్రామం రైతులది బాధ ఏంటంటే